హలో ఫ్రెండ్స్, నా పేరు అన్సుషాన్. లర్న్ వర్డ్కి స్వాగతం. ఈరోజు సెషన్లో మనం సెలక్షన్ టూల్ గురించి నేర్చుకుందాం. అది ఎక్కడ ఎలా వాడాలి అనేది. దీని కింద ఇంకో టూల్ అనేది మనకు ఉంటుంది. మనకి ఇక్కడ ఇచ్చిన టూల్స్ అన్నీ సెలక్షన్ టూల్స్. ఫస్ట్ సెలక్షన్ టూల్స్ వచ్చేసి రెక్టాంగులర్ మార్క్ టూల్. ఈ టూల్కి షార్ట్ కట్ M. ఇప్పుడు నేను రెక్టాంగులర్ మార్క్ టూల్ సెలెక్ట్ చేశాను. ఇది ఎలా వాడాలో చూపిస్తాను చూడండి. ముందు మీరు సెలెక్ట్ చేయాలి అనుకునే దగ్గర క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక మౌస్ని డ్రాగ్ చేయండి. మీరు డ్రాగ్ చేసిన వెంటనే మీకు ఒక స్క్వేర్ షేప్ అనేది కనబడుతుంది. మీకు ఎంత కావాలి అంటే అంత పార్ట్ సెలెక్ట్ చేసి అక్కడ మౌస్ పాయింట్ రిలీజ్ చేయండి. మీరు మౌస్ రిలీజ్ చేయగానే ఆ పార్ట్ సెలెక్ట్ అయిపోతుంది. మీరు సెలెక్షన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్లేస్లో ముందు అక్కడికి వెళ్ళి క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక అక్కడ నుంచి మౌస్ని డ్రాగ్ చేయాలి. మీరు సెలెక్ట్ చేయడం అయ్యాక క్లిక్ రిలీజ్ చేయాలి. క్లిక్ రిలీజ్ చేయగానే ఆ పార్ట్ అనేది మనకు సెలెక్ట్ అవుతుంది. అది సెలెక్షన్ అయ్యాక ఇక్కడ ఒక టూల్ ఉంది. ఇది ఆటోమేటిక్గా అపియర్ అవుతుంది. దీంతో మీరు సెలెక్టెడ్ ఏరియాని మూవ్ చేయవచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు దీన్ని మూవ్ టూల్తో మూవ్ చేయకూడదు. ఎందుకంటే మూవ్ టూల్ సెలెక్షన్ని కట్ చేస్తుంది, దాన్ని మూవ్ చేయదు. సెలెక్షన్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు పైన. అందులో ఫస్ట్ ఆప్షన్ న్యూ సెలెక్షన్. దాని తర్వాత ఉన్న రెండో సెలెక్షన్ టూల్, దానిని మనం యాడ్ సెలెక్షన్ అంటాం. యాడ్ సెలెక్షన్ హెల్ప్తో మీరు సెలెక్ట్ చేసిన ఏరియాకి ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇది యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇంత పార్ట్ సెలెక్ట్ చేసాం, దీనికి బాటమ్ పార్ట్ యాడ్ చేయాలి. సో ఎలా చేస్తాం? మీరు యాడ్ చేయాలి అనుకుంటున్న పార్ట్ దాన్ని ఇలా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, బాటమ్ పార్ట్ సెలెక్షన్లో యాడ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు దాన్ని అండూ చేయాలంటే Ctrl+Alt+Z చేయాలి. Ctrl+Alt+Zని అంటే స్టెప్ బ్యాక్వర్డ్. అంటే ఫోటోషాప్లో మీరు అండూ చేయాలి అనుకుంటే అప్పుడు స్టెప్ బ్యాక్వర్డ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు అండూ చేయొచ్చు, Ctrl+Z చేయవచ్చు. కానీ ఫోటోషాప్లో మీరు Ctrl+Z ఒకసారి చేయొచ్చు. అందుకే మీరు ఒకటి కంటే ఎక్కువ సార్లు బ్యాక్ని వాడాలి అనుకుంటే మీరు స్టెప్ బ్యాక్వర్డ్ని యూజ్ చేయాలి. ఓకే గైస్, అదేవిధంగా మీరు స్టెప్ ఫార్వర్డ్ని కూడా ఇలా వాడాలి. ఓకే గైస్, దాని షార్ట్ కట్ వచ్చేసి Shift+Ctrl+Z. సిమిలర్గా మీరు మీ స్టెప్ ఫార్వర్డ్ చేయాలనుకుంటే మీరు ఎడిట్లోకి వెళ్ళి స్టెప్ ఫార్వర్డ్ చేయాలి. ఇలా డిఫరెంట్ సెలెక్షన్ టూల్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఎలిప్టికల్ మార్క్ టూల్ వస్తుంది. అంటే రెక్టాంగులర్ షేప్లో సెలెక్ట్ చేయడానికి రెక్టాంగులర్ టూల్, కానీ ఎలిప్టికల్ టూల్ ఎలిప్స్లో కట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్షన్ చేశాను, ఇది పార్ట్ని సర్కిల్ లాగా సెలెక్ట్ చేస్తుంది. మనం దీన్ని మూవ్ టూల్తో కట్ చేస్తే అది రౌండ్ షేప్లో కట్ అవుతుంది. Ctrl+D చేసి బ్యాక్గ్రౌండ్ అన్బ్లాక్ చేద్దాం. అదేవిధంగా ఇంకో సెలెక్షన్ టూల్ ఉంది ఇక్కడ, సింగిల్ రో మార్కీ టూల్. అంటే మీరు ఒక చిన్న లైన్ సెలెక్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఈ టూల్ యూజ్ చేయొచ్చు. ఓవరాల్గా ఇది చిన్న లైన్స్ డిలీట్ చేయడానికి కానీ ప్యాటర్న్స్ చేయడానికి కానీ యూజ్ చేస్తారు. ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన పార్ట్ని డిలీట్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నాను, అప్పుడు ఈ పార్ట్ మొత్తం డిలీట్ అవుతుంది. ఓకే, మీరు డిలీట్ కీ ప్రెస్ చేసి ఏ సెలెక్షన్ని అయినా డిలీట్ చేయొచ్చు. ఒకటి డిలీట్ చేశాను, ఇంకోటి డిలీట్ చేశాను. ఇప్పుడు Ctrl+D ప్రెస్ చేయాలి, డీసెలెక్ట్ చేశాం. ఇప్పుడు చేసిన సెలెక్షన్ పోయింది. మీరు ఏదైనా సెలెక్టెడ్ ఏరియాని డిలీట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా మీ కీబోర్డ్ నుంచి డిలీట్ చేయవచ్చు. ఓకే, డిలీట్ చేయడానికి ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి, అవి మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఇంకొక దాని గురించి తెలుసుకుందాం, అదే సింగిల్ కాలమ్ మార్కీ టూల్. సింగిల్ రో మార్కీ టూల్ ఉన్నట్టు సేమ్ సింగిల్ కాలమ్ మార్కీ టూల్ ఉంటుంది. సెలెక్షన్ ఒకేలా జరుగుతుంది కానీ అది వర్టికల్గా జరుగుతుంది. ఓకేనా గైస్, ఇలాగనమాట. దీన్ని సింగిల్ రో మార్కీ టూల్ అంటాం. Ctrl+D సెలెక్ట్. ఇంకో విషయం, మీరు 2 నిమిషాల క్రితం చూశారు, నేను పేజ్ని జూమ్ చేశాను.
ఫోటోషాప్లో జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఎలా చేయాలి, ఓకే, అది నేను మీకు చెప్తాను. జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేయడానికి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఫస్ట్, కీబోర్డ్ మీద ఆల్ట్ ప్రెస్ చేసి స్క్రోల్ వీల్ హెల్ప్తో జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేయొచ్చు. సెకండ్, కంట్రోల్ ప్లస్ ప్లస్ కీ ఆర్ కంట్రోల్ ప్లస్ మైనస్ కీని చేయొచ్చు. థర్డ్ది, విండోస్ లోపల ఒక ప్యాలెట్ ఇచ్చారు, దాన్ని మనం నావిగేటర్ అంటారు. నావిగేటర్లో మీరు రెడ్ కలర్ బార్డర్ ఉండడం చూడొచ్చు. మీరు చూసినట్టు అక్కడ 50% జూమ్ ఉంది. ఇలా మీరు దీన్ని జూమ్ చేయవచ్చు. మీరు హోల్డ్ చేసి కూడా జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేయొచ్చు. మీరు ఇంత పార్ట్ జూమ్ చేశారు. మీరు బాటమ్ పార్ట్ చూడాలి అనుకుంటే అక్కడకు వెళ్ళండి. హ్యాండ్ టూల్ కనబడుతుందా? మీరు ఈ రెడ్ బార్డర్ని హ్యాండ్ టూల్ హెల్ప్తో మూవ్ చేయవచ్చు. అప్పుడు మీరు రెండో పార్ట్ చూడొచ్చు. ఇలా మీరు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేయవచ్చు. ఈ యారో మీద క్లిక్ చేస్తే మీ ప్యాలెట్ క్లోజ్ అయిపోతుంది. మీకేమైనా క్వైరీస్ అండ్ క్వశ్చన్స్ ఉంటే కనుక వీడియో కింద ఉన్న డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా చేస్తే మీరు మీ ఫెలో లర్నర్స్కి కనెక్ట్ అయ్యి కోర్స్ గురించి డిస్కస్ చేయగలుగుతారు. ఇంకా మా టీం కూడా మీ డౌట్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.